యనమల కుదురు కొండ వెనుక గ్రామ కంఠం 14 సర్వే నెంబర్ ప్రాంతానికి చెందిన నివాసితులు తమ సమస్యల పరిష్కారం కోసం కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ నిర్వహించారు. అనంతరం శివాలయానికి ప్రదర్శనగా వెళ్లి శివుడికి ప్రత్యేక పూజలు చేసి తమ గోడును వినిపించారు. శివ శివ మమ్మల్ని కాపాడయ్యా, మీ నీడలో ఉన్నాం, మా ఇళ్లను కాపాడయ్యా అంటూ నినాదాలు చేస్తూ స్థానికులు కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు. అనంతరం శివాలయానికి చేరుకుని శివయ్య గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తమ ఇళ్లను కూల్చివేయకుండా కాపాడాలని శివుణ్ణి వేడుకున్నారు. ఈ సందర్భంగా గోపాలకృష్ణ, షేక్ కాసిం మాట్లాడుతూ దాదాపు 40 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయించాలని 2014 నుండి కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఇళ్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ట్రాఫిక్ సమస్యకు ఈ ప్రాంతం అసలు అడ్డంకి కాదని, ఇళ్లను తొలగించడానికి మాత్రమే కుట్ర జరుగుతుందని తెలిపారు. శివరాత్రి సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్ల ముందు ఉన్న దాదాపు 7 అడుగుల స్థలాన్ని ఖాళీ చేసి మున్సిపల్ అధికారులకు సహకరించామని చెప్పారు. అయినప్పటికీ మళ్లీ సర్వేల పేరుతో మున్సిపాలిటీ అధికారులు పేర్లు నమోదు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కమిషనర్, ఎమ్మెల్యే జోక్యం చేసుకుని ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపుతూ ఇళ్లను కూల్చివేయకుండా పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దాదాపు 100 మంది స్థానిక నివాసితులు పాల్గొన్నారు. బీసీలు, ఎస్సీలు, ముస్లింస్ అందరూ దాదాపు 40 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నారు. వీరికి ఏ విధమైనటువంటి ట్రాఫిక్కి అంతరాయం లేదు. ఈ మధ్యకాలంలో రోడ్డు కూడా 40 అడుగులు చేసి సిమెంట్ రోడ్డు వేశారు. డ్రైనేజీకి కూడా మార్కింగ్ పెట్టి స్తంభాలు వేశారు, కరెంటు స్తంభాలు. ట్రాఫిక్ కూడా అంతరాయం లేదు. అలాగే ఈ శివాలయం మహాశివుడు యలమల కుదురులో ప్రసిద్ధి గావించినటువంటి శివరాత్రి ఘనంగా అందరూ అన్ని రకాల కులాలు, మతాలు కలిసి ప్రభుత్వాలు గిరి ప్రదర్శనలు చేస్తూ అనేక దశాబ్దాల నుంచి ఈ గుడి ప్రసిద్ధి చెందింది. ఈ మధ్యకాలంలో గుడి డెవలప్ పేరుతో కొంతమంది ఏంటంటే పైన చాలా విచిత్రమైనటువంటి వాటిని చెట్టు చేమల్ని అన్నింటినీ ఇది చేసి పెద్ద పెద్ద భవంతుల్లాగా, గెస్ట్ హౌసుల్లాగా పార్కింగ్ కోసం కూడా కట్టి ఉన్నారు. దానికి సంతోషం. గుడి డెవలప్ కోసం ఆ దాతలు చేసినటువంటిది చాలా సంతోషం. కానీ గుడి కింద నివాసం ఉంటున్నటువంటి 40-50 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నటువంటి వాళ్ళని తొలగించి ఆ శివుడు ఆయన కోసం ప్రదర్శన చేయమని శివుడు చెప్పడు. శివుడు అందరి ప్రజల యొక్క సౌభాగ్యం, అందరి కోరికలు తీర్చేటటువంటి శివుడికి ప్రజల యొక్క ఇళ్ళు తీసి నాకు పూజలు చేయమని శివుడు అనడు. మధ్యలో ఉన్నటువంటి వారు ఈ రకంగా ఇల్లు తొలగించాలని ఈ శివరాత్రి ముందు భయభ్రాంతులకు గురి చేసి కొంత 6 అడుగుల వరకు స్థలం ఇది ట్రాఫిక్ అంతరాయం అని చెప్పి తీశారు. అందరూ స్వచ్ఛందంగా స్థలం కూడా అప్పచెప్పారు. ఇప్పుడు ఇల్లు ఏమాత్రం కూడా ఇబ్బందికరంగా లేవు. గిరి ప్రదర్శన కూడా చక్కగా చేసుకోవచ్చు. కావున ఆ పేద ఇళ్లని జోలికి రాకోకుండా ఆ మహాశివుడు కాపాడాలని ఈ ప్రజలంతా కలిసి ఈరోజు ఈ గుడి చుట్టూ ప్రదర్శన చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని శివుడికి ప్రార్థించుకొని, శివుడికి చెప్పుకొని, తమ యొక్క గోడిని చెప్పుకొని తీర్చమని చెప్పి ఈ ప్రజలందరూ వచ్చారు. వారికి వాళ్ళందరికీ మద్దతుగా మేము కూడా ఈ యొక్క ప్రదర్శనలో పాల్గొని వాళ్ళ యొక్క సెంటిమెంట్లని మేము కూడా గౌరవించి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. అట్లాగే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఒక 7-8 సార్లు కూడా ప్రజలందరి తరఫున ప్రాతినిధ్యంగా వెళ్ళాము. ఎమ్మెల్యే గారు కూడా కొంత ఆలోచించి ఏదో ఒకటి చేద్దాము, మీకేమి ఇబ్బంది పెట్టమని చెప్పి మాట ఇచ్చారు ఎమ్మెల్యే గారు కూడా. వారికి సంతోషం. కానీ దేవుడికి ఈరోజు ప్రదర్శన కోసం వచ్చారు ప్రజలందరూ. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మేము చాలా సంతోషంగా, ఎవరికి ఇబ్బందికరంగా లేనటువంటి ఈ ప్రదేశాన్ని ఇల్లు తొలగించకుండా కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మహాశివుడైనటువంటి రామలింగేశ్వర నగర్ టెంపుల్కి గిరి ప్రదక్షిణగా కొండ దిగువన ఉన్నటువంటి గ్రామకంఠ సర్వే నెంబర్ 14లోని నివాసితులు మేమందరం చాలా ఇబ్బందులు పడుతున్నాం. అన్ఎక్స్పెక్టెడ్గా శివరాత్రి ముందు వచ్చి అధికారులు మా మీద దౌర్జన్యంగా తోసేస్తాం, తీసేస్తాం, లాగేస్తాం, తొక్కేస్తాం అనే విధానంగా మాట్లాడుతున్నారు. ఈ విషయం మీద మొన్న వచ్చి సచివాలయ ఎంప్లాయీస్ అంతా మా మీద అందరు అడ్రస్సులు, అందరు బయోడేటా సేకరించి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అయ్యా, ఇలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మేమందరం ప్రజల తరపున అడగడానికి కమిషనర్ గారి దగ్గరికి వెళ్తే కమిషనర్ గారు వర్షం ఎలాగుందంటే
తీసేస్తాం, తోసేస్తాం, తొక్కేస్తాం, ఇదే మాట అన్నారు. తొక్కేసి తీసేస్తామనే మాట కమిషనర్ గారు స్వతహాగా ఆయన నోట్తోనే అన్నారు. అయ్యా ఏంటయ్యా వీళ్ళంతా బడుగు బలహీన వర్గాలకు చెందినవారు, దీన్ని మీరు తొక్కేస్తారంటే ఎలాగో 30 సంవత్సరాల నుంచి మేము కుటీరాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇది ఎలాంటి అభ్యంతరమైన భూమి కాదు, ఇది గ్రామకంఠం భూమి. గ్రామకంఠంలో లోగడ కూడా మేము ప్రభుత్వానికి అప్లై చేసుకుని ఉన్నాము జీవోలో. ఎలా తొలగిస్తారా మీరంటే ఉండటానికి వీల్లేదు, పేదవాళ్ళు ఉండటానికి వీల్లేదు అనే వర్షంలో మాట్లాడుతున్నారు కమిషనర్ గారు. అయ్యా ఇది పేదవారు నివసించడానికి, పేదవారు లేకుండా మీరు ఇక్కడ వెళ్ళలేరు ఎవరు కూడా. ప్రతి పేదవాడు కూడా ఈ రోజున వారం రోజుల నుంచి కడుపు కట్టుకొని సరైన నిద్ర పానీయాలు లేకుండా అలమటిస్తున్నారు. మా గూడు పోద్దాము, మా నీడ పోద్దాము, మేము ఎక్కడికి పోవాలా, మేము ఎక్కడ పనులు చేసుకోవాలా, ఈ వెళ్ళిపోతే మా జీవితం ఏంటి, బతకాలా చచ్చిపోవాలా అనేది కూడా చాలామంది అంటున్నారు. వీటన్నిటిని మీరు గమనించి అధికారులు వారు వీటన్నిటిని కూడా గమనించి మాకు ఉన్న ఈ గ్రామకంఠం అనేది లోగడ బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి కూడా పట్టాలిచ్చి నివాసయోగ్యమైన వాటిని పట్టాలిచ్చి రెగ్యులేషన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ రోజున వచ్చిన కమిషనర్ గారు అవి ఏమీ లేవు, తోసేస్తాము, అడ్డు వస్తే తొక్కేస్తామని అంటున్నారు. ఎంతవరకు తొక్కుతారో సరే, మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. మీరు తొక్కిస్తే మేము తొక్కించుకోవడానికి సిద్ధంగానే ఉన్నాం, సావడానికైనా సిద్ధంగానే ఉన్నాం. మా భూమి దేనికి కూడా ఆటంకమైనవి కావు. రోడ్డు ఎక్స్టెన్షన్లోనే లోగడ రోడ్లు ఎక్స్టెన్షన్ చేశారు 2021లో. ఎక్స్టెన్షన్ చేసి మా భూమిని తీసుకుని సిమెంట్ రోడ్లు నిర్మించి పక్కా రోడ్డు నిర్మించిన తర్వాత రోడ్డు మార్జిన్ కూడా మొన్న శివరాత్రి ముందు ఒక 6 అడుగులో 7 అడుగులో కావాలంటే మేమందరం స్వచ్ఛందంగా తప్పుకున్నాం. ఇంకా అంతకు మించి ఏ రోడ్డు కూడా వెడల్పు లేదు. గ్రామకంఠంలో ఉన్న శివాలయం చుట్టూతా కూడా మా రోడ్డుకి మించి ఏ రోడ్డు లేదు. కాబట్టి మా యందు దయవుంచి మా అందరి ఓడిని మీరు పరిగణలోకి తీసుకుని మా అందరికీ పట్టాలు ఇప్పించమని ఈ రోజున శివయ్యని వేడుకుంటున్నాం. అయ్యా ఎంతో కాలం నుంచి మీ నీళ్ళలో మేము నివసిస్తున్నాం, మీ నీళ్ళలో నివసిస్తున్న మామూల్ని నిరాశ్రయుల్ని చేయబాకుండా అని చెప్పేసి ఈ రోజున కొత్తగా ప్రవేశపెట్టిన గిరి ప్రదర్శన కార్యక్రమాన్ని 3వ రోజు మేము విజయవంతంగా నడిపిస్తున్నాం. కాబట్టి అయ్యా గ్రామంలో ఉన్న పెద్దలు కానీ ఇతరత్ర వారు కానీ మా ఎందుకు దయ ఉంచి ఆ ఉండ చిన్న చిన్న గుర్తుల్ని తొలగించవద్దని చెప్పి చేతులెత్తి మీ అందరినీ వేడుకుంటున్నాం. ఈ రోజున అదేవిధంగా గిరి ప్రదర్శన చేసి స్వామివారిని వేడుకుంటున్నాం. యనమలగుట్ట గ్రామంలో మేము సుమారుగా 40 ఏళ్ల నుంచి ఇదే గ్రామంలో గ్రామకంఠం సర్వే నెంబర్ 14లో కొండ వెనక ప్రాంతంలో సుమారుగా 40 సంవత్సరాల నుంచి ఇళ్లను నిర్మించుకుని నివాసం ఉంటున్నాము. కావున ఈ గ్రామకంఠంలో ఉన్న మా ఇళ్లను చేయవలసిందిగా మొక్కుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. అలాగే ఈ గ్రామంలో ఎటువంటి ట్రాఫిక్ అలాంటి గిరి ప్రదర్శన కూడా లేకుండా మేము మా షాపులు వెనక్కి ఉంటామని, అన్ని సౌకర్యాలు సదుపాయాలతో మేము ఉంటామని, మా ఇళ్లను తొలగించుకోవాలని మరీ వేడుకుంటూ ఆ శివయ్యను మొక్కు తెచ్చుకుంటున్నాము. ఓం నమః శివాయ.